ఒక్కొక్కరికి సపరేట్ లాడ్జ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. సార్ మర్యాదగా మాట్లాడండి. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను. ఏదో దాన్ని తీసుకురావడం, మోస్తీరేగా వదిలేయడం. మళ్ళీ కోపం. గొడవెందుకు, వెళ్ళిపోదాం. ఏమా చూస్తుంటే లక్షణంగా ఉన్నావు, వీడితో ఎలా వచ్చావమ్మా? మీరెవరినైనా ప్రేమించారా? అయితే ప్రేమ గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. లలిత, ఈ సిటీలో మనకి ఏ హోటల్ రూమ్ ఇచ్చేటట్టు కనపట్లేదే. నాకు తెలిసి మనమే అద్దెకి ఇల్లు రూమో ఎత్తుక్కోవాలి. హోటల్ వాళ్ళే రూమ్ ఇవ్వట్లేదు, ఇంకిల్లు ఎవరిస్తారు? ఎవడో ఒక దారి చూపిస్తాడులే. హలో, ఆటో కావాలా? ఆటో కదే బాబు, ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? ఈ ఆటో జానీ ఉండగా నో ప్రాబ్లం. ఈ సిటీలో ఎక్కడైనా సరే, ఏ సెంటర్ అయినా సరే, ఏ వీధిలో అయినా సరే ఈ ఆటో జానీ లిప్పిస్తాడు. ఏంటి ఇక్కడ ఆపావు? సిటీలో ఇల్లు దొరకడం అంత ఈజీ కాదు. ముందు ట్యాంక్ ఫుల్, తర్వాత ఇల్లు. చిల్లర 100 కొట్టండి. ఒక్క నిమిషం. అనవసరంగా 100 అడిగా, నువ్వు 1000 అడుగుంటే బాగుండేది. ఏ బాబు, 2 లీటర్ చాలు. లేట్. ఇదేనా ఇల్లు? దిగండి. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. రండి. డాగ్ ఆన్ డ్యూటీ. కుక్కలు ఉన్నాయేమో, ఒక్క నిమిషం ఉండండి. కూత్ కూత్ కూత్. లేవు, రండి. ఓహో, ఇవాళ మీరు డ్యూటీ ఎక్కారా? ఏంటయ్యా నేను డ్యూటీ ఎక్కడం ఏంటి? ఏం లేదు, బోర్డు మీద డాగ్ ఆన్ డ్యూటీ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావా? అది కాదు, వీళ్ళు మన ఫ్రెండ్స్, ఇల్లు అద్దెకి కావాలి. బయట బోర్డు చూసే వచ్చావా? చూసే వచ్చాం. వీళ్ళు బ్యాచిలర్సే కదా. బ్యాచిలర్స్ అంటే ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు గాని, ఇద్దరు పెళ్లి కాని అబ్బాయిలు గాని ఇలా కలిసి మాత్రం కాదు. అప్పుడు బోర్డు మీద రాసి దొప్పించుకోవాలంటే ఇద్దరు ఆడంగులు గాని, ఇద్దరు మగాళ్ళు గాని రాసి దొప్పించుకోవాలి. ఏంట్రో లాయర్ లాగా రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడడానికి నల్లగోట అక్కర్లేదు, ఈ కాకి చక్క ఉంటే చాలు. నిన్ను బొక్కలు వేయడానికి సిల్క్ చొక్కా చాలు. నీ తొక్కల ఇల్లు కోసం నన్ను బొక్కలు వేస్తావా? ఏట్రా వదిలే వదిలే. లేకపోతే పంచి కింద 40 వేలు పెట్టుకుని ఏం మాట్లాడాడు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ మీద 50 లక్షలు పరువు నష్టం దావా వేస్తా. 50 లక్షలు పరువు నష్టం దావా వేస్తా? అర్రే, మొన్న కటింగ్ చేయించాను. బ్యాలెన్స్ ఉంటే పీక్కోరా. 50 లక్షలు పీక్కో. ఎందుకు వదిలే? నీకే చెప్పి గొడవ వద్దండి. ఇప్పుడు అనవసరం గొడవ ఎందుకు? ఈ తొక్కల ఇల్లు మనకెందుకంటే మంచి ఇల్పిస్తానండి. రండి, ఎక్కండి. ఏంటి ఏదో పార్క్ లో ఉంది? పార్క్ లో ఉంటామేంటి? పార్కే. ప్రేమ పుట్టింది పార్క్ లోనే కదా. ఇదిగో, మా ప్రేమ ఎప్పుడు ఊర్లో పుట్టింది కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. చూడండి, గవర్నమెంట్ పార్కులు కట్టేది ప్రేమికులు పారిపోయే ముందు ప్లాన్ వేసుకోవడానికి, పారిపోయి వచ్చాక ఇల్లు ఎత్తుక్కోవడానికి. మమ్మల్ని అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పవయ్యా బాబు. ఎందుకంటే చెప్తానండి. అరే బన్నీ, నేనరా ఆటో జాంజిని. ఇప్పుడు మీ ఇంటి పైన రూమ్ రెంట్కి ఇచ్చారా ఏంటి? ఇవాళ అడ్వాన్స్ ఇచ్చారా? వద్దు, అడ్వాన్స్ వెనక్కిచ్చే. ఎందుకంటే ఊరి నుంచి మన ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి కావాలంట. ఏంటి అడ్వాన్సా? నేను ఇస్తానులేరా, మీ నాన్నతో మాడతాను. 10,000 ఎవరికా? 10,000 తొక్కలేదు, 15,000 ఇస్తాను. 15,000 కూడా లేవయ్యా. 10,000 ఉంది కదా, 5,000 ఇస్తాను. రేయ్, 10,000 ఆయన ఇస్తాడు, 5,000 నేను ఇస్తాను. నువ్వు తీసేసుకో. ఏంటి ఇవాళే కావాలా? రేపు ఇవ్వకూడదా? అంతేనా? మీరు మామూలు మనుషులు కాదు, మనీ మనుషులు వీళ్ళు. ఓకే 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 ఓకే, నేను ఇచ్చేస్తానులే. మీ నాన్నతో మాట్లాడు. ఆ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టు, ఎప్పుడో వచ్చేస్తాను. ఓకేనా? ఎదరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను అడిగి ఇచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి తాళం వేసి తీసుకొచ్చేస్తాను. మీరు నిజంగా వస్తారు కదండి? వద్దండి, మీరు ఉంచుకోండి. నేను నమ్ముతున్నాను బాబు, మిమ్మల్ని నమ్ముతున్నాను. తీసుకెళ్ళండి. మనిషి మీద నమ్మకం ఉండాలి మరి.